విస్కీ ఐస్ క్రీమ్ కలకలం రేగింది. ఐస్ క్రీమ్ లో విస్కీ కలిపి అమ్ముతున్న ముఠా పోలీసులకు చిక్కింది. 1 and 5 ఐస్ క్రీమ్ పార్లర్లో ఎక్సైజ్ సోదాల్లో విస్కీ ఐస్ క్రీమ్ గుట్టు బయటపడింది. ఐస్ క్రీమ్ లో పేపర్ విస్కీ కలిపి అమ్ముతున్నట్లు తనిఖీల్లో తేలింది. 60 గ్రాముల ఐస్ క్రీమ్ లో 100 మిల్లీలీటర్ల విస్కీ కలుపుతున్నట్లు గుర్తించారు. అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో 1 and 5 ఐస్ క్రీమ్ పార్లర్ ఓనర్స్ దయాకర్ రెడ్డి, శోభన్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్ ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో విస్కీ ఐస్ క్రీమ్ కలకలం రేగింది. ఐస్ క్రీమ్ లో విస్కీ కలిపి అమ్ముతున్న ముఠా పోలీసులకు చిక్కింది. 1 and 5 ఐస్ క్రీమ్ పార్లర్లో ఎక్సైజ్ సోదాల్లో విస్కీ ఐస్ క్రీమ్ గుట్టు బయటపడింది. ఐస్ క్రీమ్ లో పేపర్ విస్కీ కలిపి అమ్ముతున్నట్లు తనిఖీల్లో తేలింది. 60 గ్రాముల ఐస్ క్రీమ్ లో 100 మిల్లీలీటర్ల విస్కీ కలుపుతున్నట్లు గుర్తించారు. అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో 1 and 5 ఐస్ క్రీమ్ పార్లర్ ఓనర్స్ దయాకర్ రెడ్డి, శోభన్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విస్కీ వ్యవహారంపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, విస్కీ ఐస్ క్రీమ్ లా గుట్టు రట్టయిందని చెప్పుకోవచ్చు. 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్ ను ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. జూబ్లీహిల్స్ ప్రాంతంలో చిన్నపిల్లలకు ఈ ఐస్ క్రీమ్లు కూడా విస్కీ కలిపి అమ్ముతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. 1 and 5 ఐస్ క్రీమ్ పార్లర్లో ఎక్సైజ్ అధికారులు సోదాలు చేసినటువంటి సమయంలో ఐస్ క్రీమ్ లో పెప్పర్ విస్కీ కలిపి ఈ పెప్పర్ తో పాటు విస్కీకి సంబంధించినటువంటి ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపరు తర్వాత రెండింటినీ కలిపి మిక్స్ చేసి ఈ అమ్మకాలు చేస్తున్నట్లు ప్రస్తుతం ఎక్సైజ్ అండ్ పోలీసుల విచారణలు కూడా వెల్లడైనటువంటి పరిస్థితి. 60 గ్రాముల ఐస్ క్రీమ్ లో 100 మిల్లీలీటర్లు విస్కీ కలుపుతూ ఈ ముఠా చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతుంది అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఐస్ క్రీమ్లకు చిన్నపిల్లలు, యువత ఎక్కువగా ఈ ఐస్ క్రీమ్లకు, విస్కీ ఐస్ క్రీమ్లకు ఎగబడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులకు వచ్చినటువంటి సమాచారంతో పూర్తి స్థాయిలో రైడ్ చేసి 2 వ్యక్తులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇందులో ఐస్ క్రీమ్ పార్లర్ యజమానులు దయాకర్ రెడ్డితో పాటు శోభన్ ను అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో ఎక్సైజ్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఏకంగా ఈ ఐస్ క్రీమ్లు దాదాపు 100 మందికి అమ్మకాలు చేస్తున్నారు. ఇది పేరు మోసినటువంటి ఐస్ క్రీమ్ పార్లర్ గా కూడా గుర్తింపు వచ్చింది. ఎందుకంటే ఈ ఐస్ క్రీమ్స్ కోసం ఎక్కడి నుంచినో చాలా వేరే ప్రదేశాల నుంచి కూడా అక్కడికి వచ్చి కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా స్కూల్ కు వెళ్ళేటువంటి చిన్నపిల్లలు ఎక్కువగా ఐస్ ఇది ఇక్కడ విస్కీ ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు అని చెప్పి ఎలా బయటకు వచ్చింది? అంటే ఎవరైనా తిన్నవాళ్ళు చెప్పారా, లేదా మీరు కూడా ఏమైనా ట్రై చేశారా? అయితే ఈ వ్యవహారానికి సంబంధించి బయటికి ఎలా వచ్చింది అనేటువంటి అంశం పైన విద్యార్థుల తల్లిదండ్రులు కొంతమంది దాన్ని గమనించి ఇది మత్తులోకి వెళ్తున్నారు, ఐస్ క్రీమ్ తిని చిన్నపిల్లలు కొంత పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు అనేటువంటి సమాచారంతో కొంత వాళ్ళని క్వశ్చన్ చేశారు. వారి నుండి సరైనటువంటి సమాధానం రాకపోవడంతో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఆ కంప్లైంట్ ఆధారంగా చేసుకొని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు కూడా మఫ్టీలో వెళ్లి అక్కడ ఒక డెకాయ్ ఆపరేషన్ చేయడం జరిగింది. వీళ్ళు అమ్మేటువంటి ఐస్ క్రీమ్ లో ఏవైనా మత్తు పదార్థాలు కలుపుతున్నారా, అసలు ఏమైనా డ్రగ్ ఏమైనా అందులో కలుపుతున్నారా అనేటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా ఐస్ క్రీమ్లు కొనుగోలు చేయడం జరిగింది. అనంతరం ఈ వ్యవహారం అంతా విస్కీ కలిపి
మంది ఈ ఐస్ క్రీంలు అమ్మకాలు చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ రావు బృందం గుర్తించి ఎట్టకేలకు రైడ్ చేసిన తర్వాత దయాకర్ రెడ్డి శోభన్లను అయితే మాత్రం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ పార్లర్ను శరత్ చంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి నడిపిస్తున్నట్లు ప్రస్తుతం పోలీసులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇందులో 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్లు అయితే మాత్రం ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని ఈ మధ్య కాలంలో మనం చూసాం ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కానీ ఫుడ్ కంట్రోల్ వాళ్ళు కానీ విపరీతంగా రైడ్స్ చేసిన సందర్భం ఉంది. హోటల్లో క్వాలిటీ ఎలా ఉంది కానీ లేకపోతే ఫుడ్ చైన్స్ లో కానీ అప్పుడు కూడా ఈ వ్యవహారం ఏం బయటికి రాలేదా? ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వెళ్ళినటువంటి సమయంలో కానీ ఇతరత్ర జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు తనిఖీలు చేసినటువంటి సమయంలో ఇప్పటి వరకు ఈ ఐస్ క్రీమ్ పార్లర్ పైన రైడ్ జరగలేదు. మొట్టమొదటిసారిగా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులకు వచ్చినటువంటి సమాచారంతో వాళ్ళు కూడా నిజమా కాదా అని నిర్ధారించుకునేందుకు ఒక డెకాయ్ ఆపరేషన్ చేసిన తర్వాతనే ఇదంతా కూడా బట్టబయలైనటువంటి పరిస్థితి ఉంది. ఇందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే చిన్న పిల్లలు అంటే స్కూల్ కు వెళ్ళేటువంటి పిల్లలు వాళ్ళు ఎక్కువగా ఇదే ఐస్ క్రీమ్ పార్లర్ కి వస్తున్నారు, ఇదే ఐస్ క్రీమ్ తినాలనేటువంటి కోరిక వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ ఐస్ క్రీమ్ తిన్న తర్వాత కొంత మత్తులోకి వెళ్ళడం, తర్వాత పిల్లలు కొద్ది పిచ్చిగా బిహేవ్ చేయడం తోటే కొంత అనుమానాలు రావడం జరిగింది. మరోవైపు కొద్ది మందికి తెలిసి చాలా మంది కూడా ఐస్ క్రీమ్ పార్లర్ కూడా వస్తున్నట్లు సమాచారం అందుతుంది. విజయ్ చంద్ర.